అయితే మంచి ముచ్చట్లు పెట్టడానికైతే నేనైతే దానికైతే వచ్చేసినలా డాక్టర్ సాయి వెంకట్ నట విశ్వరూపం. దశ పురాణాల్లో ఋగ్వేదంలో కూడా తిరుమల కొండపైన వెలిసింది శ్రీనివాసుడేనని ఘంటాపథంగా తెలియచేస్తున్నారు. ఒక దేవుడి సినిమా చేస్తానికి కొంతమందినే పుడతారు. ఆ పుట్టే దాంట్లో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. లేదమ్మా, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయ్యి నేను ఇప్పుడు తీసుకున్న ఈ సినిమా జయ హో రామానుజ. ఈ సినిమాలో నేను 11 పాత్రలు వేస్తాను నేను అనుకోలేదు. కథ రాసినప్పుడు రామానుజుడు కూడా నేను చేస్తానని అనుకోలేదు. చాలా మంది ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాను, రామానుజ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. ఎవరు కూడా ఈ గుండు చేసుకొని ఉండాలి, రామానుజుడు అంటే గుండు చేసుకొని షిక్క ఇదంతా ఉంటుంది. అలా సన్యాసి అమ్మ మేము ఇలాంటి క్యారెక్టర్ చేయలేము, అయినా కూడా దానికి చాలా ఇబ్బంది అయింది. అప్పుడు నేను ఇంకా ఈ సినిమా చేయనేమో అనుకొని ఆగిపోయాను. నన్ను తీసుకెళ్లి రామానుజుల ముందు కూర్చోబెట్టారు. అక్కడ ఆచార్యులు అంటే అయ్యగారులు తెలుసు కదా, వాళ్ళే నాకు పాదాభివందనం చేశారు.